ఈ పరిశుద్ధమైన నామములో ప్రభు మనకు ఇచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతో సంతోషముగా ఉత్సాహంగా ఆయన సన్నిధికి చేరి వచ్చిన నా ప్రియ సంఘమైన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ఇలా ఆయన సన్నిధిలో నిలవబెడుతూ ఆయన పరలోక రాజ్యమునకు స్థిరపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. గడిచిన ఆదివారం కాకుండా అటు ఆదివారం మీకు నేను చెప్పిన ప్రసంగం మరణాన్ని గురించే చెప్పాను. ఈ లోకంలో దేవుని రాజ్యానికి ఎవరు సిద్ధపరచబడతారు? ఖచ్చితంగా ఒక అనారోగ్య సమస్య చేత మరణించేవారు వారి మనస్సు, వారి హృదయం ఎంతో నిర్మలంగా నిష్కల్మషంగా మారిపోద్ది. కాబట్టి వారు దేవుని రాజ్యమునకు సిద్ధపడేవారిగా మార్చబడతారన్న విషయాల్లో కొన్ని ప్రత్యేకమైన సంగతులు మీతో చెప్పాను. గడిచిన ఆదివారం మా తల్లి గారిని ప్రభు పిలుచుకున్నారు. అయితే ఈ లోకంలో అపవాది అనేవాడు చాలా క్రోధంగా తిరుగుతూ భూమిలో ఉన్న ప్రజలను శ్రమ పెడుతూ ఉన్నాడు. ఇంకొక మాట వాని గురించి చెప్పాలంటే దేవునికి మనిషికి మధ్య శత్రువుగా మారాడు. సాతాను అనే పేరు హీబ్రూ పదం. ఆ పదానికి అర్థం శత్రువు, నిందలు నేరాలు మోపేవాడు. ఈ రోజున ఈ యొక్క శత్రువైన సాతాను మనుషులందరినీ కూడా ఎన్నో రకాలైన పరిస్థితులుగా ముందుకు తీసుకువెళ్తూ క్రైస్తవుల్ని చెరుపుతూ ఉన్న కారణాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనస్సులను గాయపరుస్తూ హృదయాల్ని కలవరపరుస్తూ ఉన్నాడు అపవాది. ఈ శత్రువైన అపవాది ప్రత్యేకించి క్రైస్తవులుగా ఉన్న వారిని బలహీనపరచాలని వాడు చేసే ప్రయత్నాలు అన్నీ కావు. కారణం ఏంటంటే వాడు పరలోకంలో నుండి త్రోసివేయబడ్డాడు, అంటే వెలివేయబడ్డాడు. వెలివేయబడిన వాడు పగతో రగిలిపోతా ఉన్నాడు. ఎలాంటి పగ? దేవుణ్ణి ఎలాగైనా బాధపరచాలి, దేవుని చిత్తాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, దేవుని ఆజ్ఞలను నిరార్థకం చేయాలి, ఆ రాజ్యాన్ని నిర్మూలన చేయాలి. ఇది వాడి యొక్క ముఖ్య ధ్యేయం. అయితే అపవాది దేవుని ఏం చేయలేడు. అపవాది దేవుని కానీ దేవుని పనులు కానీ ఏం చేయలేడు. అయితే దేవుని బాధ పెట్టే అవకాశం అయితే వాడికి ఉంది. ఎలాగంటే ఆయన చేతులతో చేసుకున్న మనుషులను, ఆయన ఊపిరి నొసగిన మనుషులను, ఆయన ఆత్మచేత నడిపించబడుతున్న మనుషులను తప్పు ద్రోవలో పట్టించి చెడు మార్గంలో నడిపిస్తూ మనస్సులను చెరుపుతూ దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తే, లేదా దేవుణ్ణే దూషించే విధంగా మలిస్తే దేవుడు బాధపడతాడన్న కారణము చేత దేవునిని ఏం చేయలేక మనుషులను వాడు ఎన్నో రకాలైన పరిస్థితుల ద్వారా శోధిస్తున్నాడు. మనస్సులను మారుస్తున్నాడు, కుటుంబాల్లో కలహాలు పెడుతూ ఉన్నాడు, వ్యాధుల చేత మొత్తుతున్నాడు, శరీర బలహీనతల చేత కృంగజేస్తున్నాడు, మైండ్ని కంట్రోల్ చేస్తున్నాడు, పాపంలోకి వెళ్ళేదానికి మనుషులకు త్రోవ చూపిస్తూ ఉన్నాడు. ఈ మాటలు బాగా గమనించండి. యాకోబు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య కలహాలు పెట్టింది
అపవాదే. యాకోబు పారిపోయేలాగా చేసింది అపవాదే. లాబానుకు యాకోబుకు మధ్య వైరాన్ని పెట్టి, అసూయలు పెట్టి, వారి మధ్యలో ద్వేషపూరితమైన పరిస్థితులు పెట్టింది అపవాదే. ఈ రోజున అపవాది ఒక కుటుంబాన్ని ఎంతగా దిగజారుస్తున్నాడు అంటే, వాడు ఆ కుటుంబాన్ని నాశనం చేయాలి. ఆ కుటుంబము దేవుణ్ణి దూషించాలి. ఆ కుటుంబము దేవుణ్ణి వ్యతిరేకించాలి. ఆ కుటుంబము దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా చేస్తే, ఆ విధంగా ప్రవర్తిస్తే దేవుడు బాధపడతాడు. డైరెక్ట్గా వెళ్ళి దేవుడిని ఏం చేయలేడు అపవాది. నేరుగా వెళ్ళి అపవాది దేవుణ్ణి ఏ రకంగానూ బాధ పెట్టలేడు. ఈ రకంగా చేస్తే క్రైస్తవులు దేవుణ్ణి దూషిస్తారు. అందుకే కదండి యోబు విషయంలో దేవునితో అపవాది ఏం మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాల్లో మీరు కానీ చూస్తే అపవాది యొక్క ఉద్దేశాన్ని మనం అక్కడ చూడొచ్చు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. అపవాది ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడయ్యాడా, మీకందరికీ అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసితివే కదా. అతని చేతి పని దీవించున్నట్టు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీ చెయ్యి చాపి అతడు నీ ముఖము ఎదుటనే దూషించి. చాలండి. ఎందుకు ఈ మాట చదివించానంటే, అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనకి ఇక్కడ బాగా తెలుస్తుంది. అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనకు బాగా తెలుస్తుంది. ఏంటి అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక భక్తిపరుడు, ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు దేవుణ్ణి దూషించాలి, దేవుణ్ణి వ్యతిరేకించాలి, దేవుణ్ణి బాధ పెట్టాలి, దేవుని ఆజ్ఞల్లో నడుచుకోకూడదు. ఎప్పుడు చేస్తాడు ఇలాగా? ఎప్పుడు చేస్తాడు అంటే, అపవాది ఇంటెన్షన్నే మీకు నేను చెప్తున్నాను. నీవు అతని చేతి పనిని ఆశీర్వదిస్తున్నావు, అతనికి కలిగిందంతా ఆశీర్వదిస్తున్నావు, అతని ఇంటి చుట్టూ కృపాకంచె నాటావు, అతనికి నువ్వు తోడుగా ఉన్నావు, కాబట్టి అతడు నిన్ను మహింపరుస్తున్నాడు. అంటే అతని చుట్టూ ఉన్న కృపాకంచె తీసివేయి, అతని చేతి పనిని ఆశీర్వదించబాకు, అతను కలిగినంత అతనిలోంచి తీసివేయి, ఏమీ లేకుండా చేసేయి. ఉంది కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. ఏమీ లేకుండా చేస్తే వాడు నిన్ను దూషిస్తాడు. అంటే చూడండి, అపవాది యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే, ఒక భక్తుడు, ఒక క్రైస్తవుడు దేవుని దూషించాలి, దేవుని నామాన్ని అపవిత్రపరచాలి అన్న దాని కొరకు ఒక క్రైస్తవుణ్ణి అపవాది ఎంతగానో హింసిస్తూ ఉన్నాడు, ఎంతగానో బాధిస్తూ ఉన్నాడు, ఎంతగానో కృంగజేస్తూ ఉన్నాడు. దీని నిమిత్తమే, ఈ కారణం చేతనే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం విషయంలో బాధపడతా ఉన్నాడు. ఏమని బాధపడుతున్నాడు తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు
మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. అపోస్తలుడైన పౌలంట కొరింథీ సంఘం గురించి భయపడుతున్నాడంట. అంటే సర్పం కుయుక్తి చేత తెలివిగా ఏ విధంగా అయితే హవ్వను మోసం చేసిందో అలాగే ఈ సంఘంలో ఉన్న మిమ్మల్ని కూడా మీ మనసులను చెరిపివేసి, మనసులు చెరపడం అంటే ఎట్లాగా, మనసులు ఎలా గాయపరచబడతాయి, హృదయం ఎలా కృంగిపోతుంది, ఏ కారణం చేత కృంగిపోతుంది చెప్పండి చెప్పండి ఎలా మనసు చెరపబడుతుంది చెప్పండి. నా మనసు విరిగిపోయింది సార్, నా మనసు నలిగిపోయింది సార్, ఏ మాత్రం నాలో సంతోషం అనేది రాలేదు సార్. కారణం రూపాయి కూడా ఇంట్లో లేకుండా పోతుంది సార్. ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిలో నేను విజయం పొందలేకపోతున్నాను సార్. నా కుటుంబంలో ఏడవని రోజు లేదు, రోగాల చేత పడిపోయి ఉన్నారు, ఎన్నో శ్రమల చేత బాధించబడుతున్నాం. ఇలాగ పరిస్తుంటే మా కుటుంబంలో ఆప్తులు మరణించారు సార్, ఏంటి మా పరిస్థితి అన్న పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులు. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు క్రైస్తవుల మనసులు ఏమవుతాయి, చెరపబడుతాయి, అంటే నలిగిపోతాయి, గాయపరచబడిపోతాయి. అప్పుడు సరళత నుండి ఏముంది అక్కడ, సరళత నుండి ఇంకా పవిత్రత నుండి, సరళత అంటే నిజాయితీ నుండి, నీతి నుండి మనల్ని ఎక్కడ తప్పింపజేస్తాడో అపవాది అని. పరిశుద్ధత, పవిత్రత అంటే పరిశుద్ధత, అంటే మనలో నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎక్కడ మనల్ని తీసుకువెళ్తాడో అని పౌలు ఆ సంఘాన్ని గురించి భయపడుతున్నాడంట. ఏం చేస్తున్నాడు, భయంగా ఉంది పౌలుకి. తన గురించి భయం లేదు, తనకేమన్నా అవుతుందేమన్న భయం లేదు, ఎలాంటి పరిస్థితులు తనకు వస్తాయని భయం లేదు. కానీ సంఘం ఎక్కడ నిజాయితీ నుండి తొలగిపోద్దో, ఎక్కడ పరిశుద్ధత నుండి తొలగిపోద్దన్న భయం పౌల్లో ఉంది. ఎందుకంటే అపవాది అనేవాడు భలే శక్తిమంతుడు, సాతానుడు అనేవాడు చాలా శక్తిమంతుడు. వాడి శక్తిని గురించి ఒక్క మాటలో మీకు నేను చెప్పాలంటే, లూకాసు సువార్త 4వ అధ్యాయము 5వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారికంట ఒక్క నిమిషములో ఈ భూలోక రాజ్యాలన్నీ చూపించాడంట. ఎట్లాగా, అక్కడున్న మాట లూకాసు సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని, ఈ మాట వినేదానికే నా ఊహకే అందటం లేదు, అవునా? ఏదైనా ఒక మనిషిని గురించి చెప్పాలంటే ఒక నిమిషం చాలదు. ఈ భూలోక రాజ్యాలన్నిటినీ ఒక్క నిమిషంలో చూపించాడంట, తీసుకొని పోయాను అక్కడ. అంటే ఎలా చూపించాడో, ఎందుకు ఈ మాట చెప్పానంటే వాడి శక్తిని గురించి మీతో నేను వివరిస్తా ఉన్నాను. ఈ భూలోక రాజ్యాలన్నిటినీ ఒక్క నిమిషంలో యేసయ్యకి అపవాది చూపించాడు. కారణం యేసయ్య నిజాయితీని పోగొట్టేదానికి, యేసయ్య పరిశుద్ధతను పోగొట్టేదానికి, యేసయ్య నిబద్ధతను పోగొట్టేదానికి. అంటే ఈ లోక రాజ్యాలన్నిటినీ నీకు ఇస్తాను, నీవు నాకు గాని మొక్కితే ఈ లోకరాజ్యాధికారాలన్నీ, సంపదలన్నీ నీకు ఇస్తానని యేసయ్యతో అక్కడ చెప్పడం చూస్తాం మనం. అయితే ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తానంటే, మన విషయంలో అంటే ఎవరి విషయంలో, క్రైస్తవుల విషయంలో ఒక క్రైస్తవుని మోసగించాలంటే వాడికి ఎంతో సమయం అవసరంలే. అర్థమవుతుందా? ఒక క్రైస్తవుని యొక్క సరళతను పోగొట్టేదానికి, ఒక క్రైస్తవుని యొక్క పరిశుద్ధతను పోగొట్టేదానికి వాడికి ఎంతో సమయం అవసరంలే. ఒక్క నిమిషం చాలు. ఎంత చాలు? ఒక్క నిమిషమే చాలు.
అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఈ భూలోక రాజ్యాలన్నీ ఒక్క నిమిషంలో చూపించి మోసగించాలనుకున్నాడు. ఒక్క నిమిషంలో చూపించి ఆయన సరళతను పోగొట్టాలనుకున్నాడు. ఒక్క నిమిషంలో ఆయన పరిశుద్ధతను పోగొట్టాలనుకున్నాడు. ఒక్క నిమిషంలో ఆయన నిబద్ధతను, ఆయన తండ్రి చిత్తాన్ని ఆయన నుంచి తీసివేయాలనుకున్నాడు. కారణం, తండ్రి బాధపడాలి. ఎందుకు? పరలోక రాజ్యంలో నుంచి నన్నే గెంటేస్తాడు ఆయన. పరలోక రాజ్యంలో నుంచి నన్ను గెంటేస్తాడా? చూపిస్తా. నా తడాక ఏందో చూపిస్తా. ఎలా నిన్ను బాధ పెట్టాలో నాకు తెలియదు అనుకుంటున్నావా? యెహోవా నేను ఎలా బాధ పెడతానో చూడు అని వాడు ఈ లోకంలో అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు. ఏ క్రైస్తవుడు భక్తిగా ఉన్నాడా? ఏ క్రైస్తవుడు యథార్థంగా ఉన్నాడా? ఏ క్రైస్తవుడు పరిశుద్ధంగా ఉన్నాడా? వాడిని ఎలా బాధ పెట్టాలా? ఎలా సరళత నుండి దూరపరచాలా? ఎలా పరిశుద్ధ నుంచి దూరపరచాలా? ఎలా వాడిని గాయపరచాలా? ఇదే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. కారణం, వారి మనసులు చెరిపితే వారు సరళత నుండి దూరం అయిపోతారు. ఎందుకు? నేను బాధపడ్డాను, నేను గాయపరచబడ్డాను, ఏడా దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నాకు ఏం చేశాడంటే అప్పుడు కదా దేవుడు బాధపడేది. యోబు విషయంలో అదే జరుగుతుంది అనుకున్నాడు అపవాది. యోబు విషయంలో అదే జరుగుతుంది అనుకున్నాడు. కానీ దానికి వ్యతిరేకంగా ఏం జరిగిందో తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. కానీ యోబు అంటే అపవాది ముఖం మాడిపోయింది. అపవాది యొక్క గుండెలు జారిపోయాయి. సింహంగా ఉన్నవాడు కాస్త పిల్లిగా మారిపోయాడు. ఒక్క క్రైస్తవుల్లోనే ఉంది. ఏంటో తెలుసా? వాడు సింహంగా మారాలన్నా క్రైస్తవుల్లోనే ఉంది. వాడు ఏం చేయలేని పిల్లిగా మారాలన్నా క్రైస్తవంలోనే ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. హల్లెలూయా. వాడిని కుక్కగా కూడా మార్చగలడు క్రైస్తవుడు. కారణం, క్రైస్తవుని భక్తి, సరళత, పవిత్రత. ఎలాంటి సమయాల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి జీవితంలోనైనా, ఎలాంటి ఉద్దేశంలోనైనా క్రైస్తవుడు ఎలాగైనా జీవించగలడు, ఏదైనా చేయగలడు. మనిషి సామాన్యుడు కాదు, అసమానుడు. దేవుని చేతుల చేత నిర్మించబడినవాడు, దేవుని ఊపిరి చేత నడిపించబడుతున్నవాడు మనిషి, గొప్ప వ్యక్తి. ఎప్పుడు అంటే ఎలాంటి స్థితిలోనైనా స్తుతించగలిగినప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆరాధించగలిగినప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని నామాన్ని చాటగలిగినప్పుడు వాని ద్వారా దేవుని నామం నిరంతరము మహిమపరచబడుతూనే ఉంటుంది, నిరంతరము గణపరచబడుతూనే ఉంటుంది. అపవాదికి ఎప్పుడు అపజయం కలుగుతానే ఉంటుంది. యేసయ్య శిలువలో మరణించగానే గంతులు వేశాడు, ఆనందించాడు, విజయం సాధించాను అనుకున్నాడు. దేవుడు మూడో దినాన లేచినప్పుడు అపవాదిని పాతాళంలో చితకద్రొక్కాడు. ఆయన మరణాన్ని జయించి లేచాడు. క్రైస్తవుల జీవితంలో కూడా మరణం అనేదే లేదు. యేసయ్య ఎలాగైతే లేచాడో క్రైస్తవులు అలాగే లేస్తారు, అలాగే జీవిస్తారు, అలాగే నిరంతరము దేవునిలో కొనసాగుతారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సంగమా, మన హృదయాలను, సంఘాలను గాయపరచాలన్నది వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. సరళత నుండి దూరపరచాలి. పౌలు భయపడుతున్నాడు. నిజమే, ఈరోజు సంఘాల్లో క్రైస్తవులు ఎన్నెన్నో కారణాల చేత, ఎన్నెన్నో ఉద్దేశాల చేత సరళత నుండి దూరం అయిపోతున్నారు, పవిత్రత నుండి దూరం అయిపోతున్నారు. అలాగే పేతురు సంఘములో అననీయ, సప్పీరాలు సరళత నుండి దూరపరచబడ్డారు, పవిత్రతను కోల్పోయారు, పరిశుద్ధాత్మను మోసపుచ్చేవారిగా చేయబడ్డారు. కారణం అపవాది వారిలో చోటు సంపాదించుకున్నాడు. అపవాది వారిలో నిలవబడి
భార్యాభర్తలిద్దరినీ మోసం చేసేసాడు. ఎవరిని? భార్యాభర్తలిద్దరినీ మోసం చేసేసాడు. ఎట్లాగా? దైవ సేవకునికి మీరు వెళ్ళి అబద్ధం చెప్పండి అని చెప్పి ఇద్దరినీ మోసగించి సరళత నుండి, పవిత్రత నుండి, అనగా నిజాయితీ నుండి, పరిశుద్ధత నుండి తప్పించేశాడు. దాని నిమిత్తము, సంఘంలో ఉన్న విశ్వాసుల నిమిత్తము పౌలు భయపడుతున్నాడు. నిజమే. ఈ రోజున మనం భయపడాల్సింది మరణిస్తామనో, లేదా ఈ లోకపరమైన వాటిని పొందుకోలేమనో కాదు. మనలో నిజాయితీ, పరిశుద్ధత పోతాదేమో అన్న భయం మనలో ఉండాలి. ఒకడు నిలబడున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు వాడిని జాగ్రత్తగా చూసుకోండి బైబిల్ చెప్తుంది. నువ్వు ఈరోజు నిలబడి ఉండొచ్చు, ఎక్కడ పడిపోతానేమో అన్న భయం నీలో ఉండాలి. అప్పుడే నువ్వు నిలబడి జీవిస్తావు. ఈ రోజున దేవుని వాక్యం మీతో సెలవిస్తుంది, ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతామో, ఎంతకాలం జీవిస్తామో చెప్పలేం. వయసుకు తేడా లేదు, డబ్బుతో సంబంధం లేదు, పేదవాడు ధనికుడు అని తేడా లేదు. కానీ మనం ఈ లోకం నుండి తీసుకువెళ్ళగలిగింది కూడా ఏమీ లేదు. అయితే తీసుకువెళ్ళగలిగింది ఒకటి ఉంది, అదే పరిశుద్ధత, నీతి. ఈ లోకంలో మనం ఆ పరిశుద్ధత, నీతి కలిగి జీవిస్తే అపవాదికి అపజయం, మన ఆత్మకు నిత్య విశ్రాంతి, అనేకులకు మాదిరికరమైన జీవితం, అనేకులను రక్షణలోకి నడిపించే గొప్ప సదవకాశం మనకు కలుగుతుంది. పౌలు తిమోతి సంఘాన్ని గురించి కూడా ఇలాగే బాధపడుతున్నాడు. వివాహం చేసుకోవాల్సిన స్త్రీల గురించి ఆయన మాట్లాడుతూ, కన్యకైన స్త్రీ వివాహం చేసుకోవాలి, సంసార ధర్మం పాటించాలి, లేకపోతే వారి పరిస్థితి పాడైపోద్ది, అనేకులకు అవమానకరంగా మార్చబడతారు. వారిని ఇంతకుముందు కొంతమంది స్త్రీలను అపవాది త్రోవ నుండి తప్పించాడని 1 తిమోతి 5వ అధ్యాయము 15వ వచనంలో మీరు చూడగలిగితే, 1 తిమోతి 5వ అధ్యాయం 15వ వచనం మీరు చూడగలిగితే, ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. చాలండి. స్త్రీల గురించి తిమోతితో పౌలు మాట్లాడుతూ, కొంతమంది స్త్రీలు త్రోవ నుండి తొలగిపోయి అపవాదిని వెంబడించిన స్త్రీలుగా మార్చబడ్డారు. చూడండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనస్సులు చెరపబడుతూ ఉన్నాయి, మనస్సులు గాయపరచబడుతూ ఉన్నాయి. అపవాది మనం దేవుని దూషించే విధముగా మలుస్తూ ఉన్నాడు. ఆయన్ని వ్యతిరేకించే విధముగా, ఆయన్ని బాధపరిచే విధముగా దెబ్బతిన్న పులిలాగా వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎలాగైనా సంఘాన్ని నాశనం చేయాలి, ఎలాగైనా క్రైస్తవుల్ని బాధపరచాలి, దేవుణ్ణి దూషించే విధంగా చేయాలి, దేవుణ్ణి అవమానపరిచే విధముగా చేయాలి అన్న ఆలోచనలతోటి అపవాది ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఒకటైతే చెప్తాను, నిజమైన భక్తి పరుల విషయంలో అపవాది ఆనాటి నుండి ఈ రోజు వరకు అపజయాన్ని పొందుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిజమైన భక్తి పరుడు ఎలాంటి ఉపద్రవాలనైనా దేవుని మహిమపరుస్తూనే ఉంటాడు. కలిగే కష్టంలో, కలిగే వ్యాధుల్లో, కలిగే అవమానాల్లో, నిందల్లో, మానసిక వేదనల్లో, ఆర్థిక సమస్యల్లో, అనారోగ్యాల్లో, దేనిలో అయినా దేవుని మహిమపరుస్తూనే ఉంటాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది వాడి గురించి, 2వ అధ్యాయం 10వ వచనంలో, వాడు నేరాలు మోపేవాడు అని. ఏమంట? నేరాలు మోపేవాడు. వాడు ఎంతసేపటికి నేరాలు మోపుతూనే ఉంటాడు మన మీద. మనసులు చెరపబడేది ఇంకెట్లాగా? ఎలా చెరపబడతాయి? నేరాలు మోపితేనే కదా. చేయని తప్పు మన మీద ఆపాదించబడితేనే కదా. మన మనసు ద్వారా మనం ప్రతి క్షణం నలిగిపోతూ ఉంటే కదా మన మనసు చెరపబడేది. వాడు శత్రువుగాను, నేరాలు మోపేవాడుగాను మనల్ని అనుక్షణం నడిపిస్తూ ఉన్నాడు. కారణం,
మన మనసుతో వాడు నేరాలు మోపిస్తున్నాడు. ఇతరుల ద్వారా మన మీద నిందలు నేరాలు మోపుతూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది, కొంతమంది మందిరానికి రారు. ఎందుకు రారో తెలుసా? అక్కడ వాళ్ళకై వాళ్ళే చేసుకుంటుంటారు సార్. అక్కడ ఏది విధానం ఉండదు. అంతా ఏక ఛత్రాధిపత్యమే. అదే ఉంటుంది. ఇంకేది ఉండదు. మనం ఎందుకులే అని చెప్పి పోవట్ల. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, అక్కడ ఆ మనిషి మనసు ఏమైంది చెప్పాలి. ఆ మనిషి మనసు ఏమైంది? చెరపబడింది. కారణం, అసలు ఆ వ్యక్తికి నీకు మనస్పర్ధ కలిగించింది అపవాదే సంఘంలో. ఎందుకు? నువ్వు గుడికి రాకూడదని. దేవుడు అసలు గొడవ పడిందేమో నాకు నీకు, అలిగిందేమో ఇది ఎట్టుంది? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అంటారు కదా సామెతలాగా. గొడవ పడిందేమో మనుషులకి, అలిగిందేమో దేవుని మీద. ఒకవేళ యోబు అలిగినా దానికి న్యాయం ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కసారి కుటుంబం అంతటిని కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, వ్యాధి చేత చిల్ల పెంకులతో గీక్కుంటూ ఎంతో వేదన చెందుతుంటే, అప్పుడు యోబు ఒకవేళ దేవుని మీద అలిగినా దానికి అర్థం ఉంటుంది. ఎందుకంటే ఏం చేశాను ప్రభువా, నాకు ఇట్లాగింత పరిస్థితి చేసావు, ఏందయ్యా అని చెప్పి అనొచ్చు కూడా. కానీ యోబు అలాగనలేదు. తర్వాత కొంచెం తాను గురించి, తన జీవితంలో అయిపోయిందని చెప్పి తాను శపించుకొని బాధపడుతున్నాడేమో, కానీ దేవుణ్ణి అతడు దూషించలేదు. దేవుని మహిమపరిచాడు యోబు. కానీ ఈ రోజున చాలామంది క్రైస్తవులు మనుషుల మధ్య కలిగే బంధాలను బట్టే దేవుణ్ణి దూషిస్తున్నారు. చాలా చిన్న విషయాలకి, చాలా చిన్న స్వల్పమైన విషయాలకి దేవుణ్ణి దూషిస్తున్నారు. అప్పుల కోసం దేవుని దూషిస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్యల కోసం దేవుని దూషిస్తున్నారు. ఏం చేశాడు దేవుడు మాకు కొనేస్తున్నారు. ఆ మాట అనిపించాలన్నదే అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం. అవునా? మనం చూసాం కదా, యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 10-11 వచనాలు చూసాం కదా. నువ్వు అన్నీ తీసేయి, యోబు నుంచి కృపాకంచి తీసేయి, తన చేతి పని ఆశీర్వదించబాకు, తనకున్నంతా తీసేసేయి, అన్నీ కూడా సమస్తం నాశనం చేసి, అప్పుడు నీ ముఖం మీద ఆయన దూషించకపోతే నన్ను అడుగు అంటాడు. అంటే ఇక్కడ వాడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని అర్థమవుతుంది మనకు? మనుషులు దేవుణ్ణి దూషించాలి, దేవుణ్ణి అవమానపరచాలి, దేవుణ్ణి నిందించాలి. ఇదే వాడి కాన్సెప్ట్. అందుకే నేడు చాలామంది క్రైస్తవులు, సంఘాలు చల్లా చెదురైపోతూ అపవాది యొక్క తంత్రాలను గుర్తించలేక అననీయ సప్పీరాలాగా చోటిచ్చేస్తున్నారు, పాడైపోతున్నారు, నాశనమైపోతున్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో స్మరణ సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు ఆమేన్ హల్లెలూయా. స్మరణ సంఘంతో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? అపవాది మిమ్మల్ని శోధించేదానికి చెరలో వేయింపబోచున్నాడు. అపవాది ద్వారా 10 దినాల శ్రమలు కలుగుతాయని చెప్పి అక్కడ మాట్లాడినా, దేవుడు మరొక మాట అక్కడేం మాట్లాడుతాడంటే, మరణము వరకు నమ్మకంగా ఉండండి. అంటే మనం చనిపోయేంత వరకు ఏదో ఒక కారణం చేత శోధించబడేదానికి అవకాశం ఉంది, మన మనసులు చెరపబడేదానికి అవకాశం ఉంది. అయితే ఏ క్రైస్తుడైతే మరణము వరకు నమ్మకంగా ఉంటాడో వాడు జీవ కిరీటాన్ని పొందుతాడు. హల్లెలూయా, జీవ కిరీటాన్ని పొందుతాడు.
ఈ లోకంలో నీకు చాలా కిరీటాలు వచ్చి ఉండొచ్చు. అబద్ధికుడు అనే కిరీటం, మోసగాడు అనే కిరీటం, చేయని తప్పులకు పలాని తప్పు చేసావన్న కిరీటం, ఎన్నో కిరీటాలు మనం ఈ లోకంలో సంపాదించుకోవచ్చు. కానీ దేవుని రాజ్యములో జీవ కిరీటానికి మనం హక్కుదారులం అవుతాం. పరిశుద్ధులకు మాత్రమే దొరికే ఆ జీవ కిరీటం, శ్రమల్లో నిలవబడే వారికి దొరికే ఆ జీవ కిరీటం ఒక క్రైస్తవుడు పొందుకోగలడు. కారణం, ఎప్పుడు అపవాది తంత్రాలను గమనించగలిగినప్పుడు, ఎలాంటి స్థితిలోనైనా దేవుణ్ణి మహిమపరచగలిగినప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని నామాన్ని గొప్ప చేసినప్పుడు. చూసారా, ఒక్క నిమిషములో యేసయ్యని మోసగించాలనుకున్నాడు అపవాది. నీకు అర నిమిషం సరిపోద్దేమో, సెకండ్ చాలేమో అపవాది నిన్ను మోసగించేదానికి. అపోస్తలుడైన పౌలు అందుకే భయపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ఎక్కడ మిమ్మల్ని మీ మనస్సులు చెరిపి సరళత నుండి, పవిత్రత నుండి తొలగిస్తాడేమో అని భయపడుతున్నాను. చాలా రకాలుగా అక్కడ ఆ అధ్యాయంలో వెలుగుదూత సంబంధుల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అంటే వారికి మారుగా వేరే ప్రవక్తలు వచ్చి వేరే బోధలు, వేరే సువార్త, వేరే ఆత్మల గురించి బోధించే వారి గురించి చెప్తున్నా అదొక కారణమే అయినా ఎన్నో కారణాలు ఉన్నాయి క్రైస్తవుల మనస్సులో చెరపబడేదానికి. ఎన్నో కారణాలు ఉన్నాయి క్రైస్తవుల మనస్సులు విరిగిపోయేదానికి. ఎన్నో కారణాలు ఉన్నాయి పరిశుద్ధత నుండి తప్పించబడేదానికి. ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ రోజున ఏ కారణమైనా, ఎలాంటి పరిస్థితి అయినా, నా ప్రియ సంగమా, దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించిన మనము, ఆయన రక్తం చేత కడగబడిన మనము ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ లోకం అనేది, ఈ లోకంలో పడే ప్రయాస అనేది ఎన్నదగినది కాదు. ఇది అశాశ్వతమైంది. మన ఇల్లు, మన రాజ్యం, మన జీవిత గమ్యం ఆ దేవుని ఇంటి దగ్గరే. అయితే దేనికి నీవు ముఖ్య పాత్రను, అంటే దేనికి నీ జీవితంలో ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తావు అన్న విషయాన్ని నువ్వు ఆలోచన చేయాలి. దేనికి నీ జీవితంలో ముఖ్య ప్రాధాన్యత ఉంది? దేనికి ఉంది నీ జీవితంలో ముఖ్య ప్రాధాన్యత? ఒకసారి ఆలోచన చేస్తే క్రైస్తవులంగా మన జీవితాన్ని ప్రభు పాదాల చెంత మనం ఒకసారి ఉంచి ఆలోచన చేద్దాం. సరళత నుండి తప్పించబడుతున్నామా? పరిశుద్ధత నుండి తొలగిపోతున్నామా? పౌలు భయపడుతున్నాడు. భయపడినట్లుగానే తిమోతి సంఘంలో కొంతమంది స్త్రీలు అపవాదిని వెంబడించారు. పేతురు సంఘంలో అననీయ సప్పీరాలు అపవాదికి చోటిచ్చి భయంకరమైన పరిస్థితుల్లో మరణించారు. అలా కాదు. మనం ఎలా మరణించాలో తెలుసా? మన మరణం ఎలా ఉండాలో తెలుసా? ఈ లోకంలో చనిపోయే ఆఖరి శ్వాస వరకు దేవుని మహిమార్థంగానే ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ తెచ్చే విధంగా, పరిశుద్ధంగా, నీతిగా, అరమరికలు లేకుండా, నిష్కల్మషంగా, నిజాయితీగా, వాడబారందిగా ఉండాలి. 10 మంది ఎంత గొప్ప సేవ చేశారు, ఎంత భక్తిగా జీవించారు, ఎంత పరిశుద్ధంగా జీవించారు, ఎంత నిబద్ధతగా బ్రతికారు అన్న మాటను మనం తెచ్చుకోవాలి. మన మరణం వెనుక అనేక మంది ప్రజలు నడుస్తూ ఉంటే అనుకోవాలి, ఎంత భక్తి పరులయ్యా, ఎవరయ్యా వీళ్ళు అంటే వాళ్ళు క్రైస్తవులు. హల్లెలూయా. ఆయన దైవ సేవకుడు, ఆయన దైవ సేవకురాలు గొప్ప సేవ చేశారు అన్న మాట అనేకులు చెప్తా ఉంటే దేవునికి ఎంత మహిమ చూసారా? అలాగే మా అమ్మగారిని మేము భూస్థాపన కార్యక్రమానికి తీసుకువెళ్తా ఉంటే అల్లూరు మండలం అంతా మాట్లాడుకునింది. ఇంతవరకు ఇంతమంది జనాన్ని మేము చూడలేదు అన్నారంట.
చాలా కాలం తరువాత ఇంతమంది జనాన్ని మించి ఎవరు వాళ్ళు? ఆమె పాస్టమ్మ, దైవ సేవకురాలు. అందుకే అంతమంది వచ్చారని చెప్పి అనేకులు మాట్లాడుకుంటా ఉంటే దేవునికి మహిమ కాదా? దేవుని నామం అక్కడ గొప్ప చేయబడలేదా? ఈ రోజున నా జీవితంలో కూడా అలాంటి సందర్భమే ఉండాలి, అలాంటి ఆశీర్వాదమే కలగాలి. అలాంటి జీవితమే ఉంటే మనము కూడా యోబులాగా దేవుణ్ణి ఎలాంటి సందర్భంలో అయినా మహిమ పరిచేవారంగానే లోకంలో మరణిస్తాం. అటు కృప దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసు.